హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించిన కేంద్రం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేసిన సీనియర్ సిటిజన్ రైల్వే రాయితీలను భారతీయ రైల్వే శాఖ ఎట్టకేలకు తిరిగి పునరుద్ధరించింది. ఈ నెల డిసెంబర్ 16, 17 తేదీల నుంచే ఈ సేవలకు దేశవ్యాప్తంగా అందుబాటులోకైతే వచ్చాయి. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వృద్ధులకు, ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్ళే వారికి మరియు దూర ప్రాంతాల్లో తమ పిల్లలు, మనవరాళ్ళు చూడటానికి వెళ్ళేవారికి ఇది ఒక గొప్ప ఆర్థిక ఊరటను ఇస్తుంది. పెరిగిన ప్రయాణ ఖర్చుల దృష్ట్యా ఈ రాయితీలు సాధారణ వృద్ధుల ప్రయాణ భత్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. రైల్వే నిబంధనల ప్రకారంగా ఈ రాయితీలకు అర్హులు ఎవరు అనేది ఒకసారి పరిశీలిస్తే, పురుషులు 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు, మహిళలు 58 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఈ యొక్క సదుపాయాన్ని పొందవచ్చు. అలాగే ట్రాన్స్‌జెండర్‌లకు కూడా 60 ఏళ్ళు దాటితే టికెట్ ధరలో దాదాపు 50% వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, రాయితీ అన్ని తరగతుల ప్రయాణికులకు వర్తించదు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే సామాన్యులకు ఉపయోగపడే స్లీపర్ క్లాస్ మరియు మధ్య తరగతి పెన్షనర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఏసీ 3 టైర్ 3ఏ ప్రయాణాలకు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల వృద్ధులు తక్కువ ధరలోనే ఏసీ ప్రయాణాన్నయితే ఆస్వాదించవచ్చు. కానీ లగ్జరీ విభాగాలైనటువంటి ఏసీ టైర్ 2ఏ మరియు ఫస్ట్ క్లాస్ ఏసీ 1ఏ వంటి బోగీలకు ఈ రాయితీ వర్తించదని అధికారులైతే స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రీమియం మరియు సూపర్ ఫాస్ట్ రైళ్లను ఈ రాయితీ పరిధి నుంచి మినహాయించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాజధాని, తేజస్, దురంతో మరియు శతాబ్ది వంటి హై స్పీడ్ రైళ్లలో సీనియర్ సిటిజన్ డిస్కౌంట్ ఉండదు. కానీ సాధారణ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ మరియు ఇతర సూపర్ ఫాస్ట్ రైళ్లలో వీరు హాయిగా అయితే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సీనియర్ సిటిజన్ కోటాను ఎంచుకోవడం మర్చిపోవద్దు. సో, ప్రయాణించేటప్పుడు సీనియర్ సిటిజన్‌లకు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మీ వయస్సును ధృవీకరించే ఒక ఆహ్, ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును ఎప్పుడూ కూడా మీ వెంట ఉంచుకోవాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి వాటిని ఒరిజినల్ రూపంలో టికెట్ కలెక్టర్ అడిగినప్పుడు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ ప్రూఫ్ లేకపోతే రాయితీ మొత్తాన్ని కూడా తిరిగి వసూలు చేయడమే కాకుండా భారీగా జరిమానా విధించే అవకాశం ఉంది. వృద్ధుల సౌకర్యం కోసం రైల్వే సాఫ్ట్‌వేర్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. సీనియర్ సిటిజన్ కోసం ఆహ్, సీనియర్ సిటిజన్ కోటాలో టికెట్ బుక్ చేసినప్పుడు వారికి ప్రాధాన్యత క్రమంలో లోయర్ బెర్త్ అనేది కేటాయించేలాగా సిస్టమ్ అయితే పనిచేస్తుంది. మరి దీనివల్ల వారి వయసుపై వయసు పైబడిన వారు పై బెర్తులు ఎక్కే ఇబ్బందుల నుండి తప్పుతుంది. అంతేకాకుండా నడవడానికి కూడా ఆహ్, ఇబ్బంది పడే వృద్ధుల కోసం ప్రతి ప్రధాన రైల్వే స్టేషన్‌లో కూడా వీల్‌చైర్ మరియు బ్యాటరీ కార్ల సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. సో, వీరు ప్రయాణానికి ముందే రైల్వే పోర్టల్ లేదా స్టేషన్‌లోని అధికారులను సంప్రదించి ఈ సేవలను ఉచితంగా లేదా చాలా తక్కువ ధరలకే బుక్ చేసుకోవచ్చు. చివరగా కేవలం పెన్షన్ మీద లేదా పిల్లలు పంపే డబ్బు మీద ఆధారపడి జీవించే సామాన్య వృద్ధులకు ఈ యొక్క రాయితీల పునరుద్ధరణ అనేది ఒక గొప్ప సామాజిక భద్రతా చర్య అని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్ల ముఖాల్లో చిరునవ్వులు విరుస్తున్నాయి. సో, మీ ఇంట్లో లేదా బంధువుల్లో పెద్ద పెద్దలు ఎవరైనా ప్రయాణానికి సిద్ధమవుతుంటే వెంటనే ఈ విషయాన్ని వారికి తెలియచేయండి. తక్కువ ఖర్చులోనే వారికి వారిని పుణ్యక్షేత్రాలకు లేదా
చుట్టాల ఇంటికి పంపించి వారి ఆశీస్సులు పొందండి. ప్రభుత్వం కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.